నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. డైలీ మన యొక్క పిల్లలకు జాబ్ నోటిఫికేషన్ మీద ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్తో మరి అన్ఎంప్లాయ్మెంట్ అయినటువంటి వారికి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ సమాచారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతినిత్యం కూడా కాంపిటీషన్ అన్నటువంటిది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ యొక్క కాంపిటీషన్ని తట్టుకోవాలంటే డిగ్రీ కానీ మరి ఇంటర్మీడియట్ కానీ అయిపోయిన తర్వాత ఆ యొక్క రంగాలలో మనం రాణించాలంటే సబ్జెక్టు మనం ఏదైతే తీసుకున్నామో అది అయిపోయిన మరుక్షణం నుండి లేదంటే అది కంటిన్యూ ఉన్నప్పటి నుండి మనం కనుక జాబ్స్కి ప్రిపేర్ అయితే ఆ యొక్క డిగ్రీ అయిపోయి మరి 20 years అబోవ్ ఒక జాబ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నిత్యం ఇది ఈ యొక్క లేటెస్ట్ అప్డేషన్ అంటున్నది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మన వంతుగా మరి పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తే వారు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నిలబడగలుగుతారు అన్నటువంటిది మన సహకారం కూడా ఆ పిల్లలకు కొద్దిగా ఇస్తే వారు కూడా ఏంటంటే నాకు మా యొక్క పేరెంట్స్ సపోర్ట్ ఉంది, నా పెద్దవారి సపోర్ట్ ఉంది, కొద్దిగా నేను ఏదైనా ఈ యొక్క జాబ్స్కి కాంపిటేటివ్ అయినా నేను ప్రిపేర్ అవుతాను కొద్దిగా హార్డ్ అయినప్పుడు కూడా అని వాళ్ళకి కొంచెం కాంపిటేటివ్ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం నుండి మనం చూసినట్లయితే బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని వేల పోస్టులు ఇచ్చారండి. మరి ఈ యొక్క పోస్టులు కనుక అన్ఎంప్లాయ్మెంట్ అయినటువంటి వారు యూటిలైజ్ కనుక చేసుకున్నట్లయితే చాలామంది దగ్గర చాలా పోస్టులు ఇచ్చారు బ్యాంకింగ్ సెక్టర్ నుండి. బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతేనప్పటికీ కూడా నాకు తెలిసినంత మటుకు ఈ యొక్క 4 నెలల్లోనే ఎస్బీఐ బ్యాంక్ వారి నుండి సుమారుగా మనం చూసినట్లయితే బోల్డ్ పోస్టులు ఇచ్చారు. మనం చూసినట్లయితే ఎస్బీఐ బ్యాంక్ నుండి 5207 పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు క్లరికల్ పోస్టులకి. తర్వాత ఎస్బీఐ పీఓ పోస్టులకి 1007 పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా 122 పోస్టులు ఇస్తున్నారు. అంటే ఒక్క ఎస్బీఐ బ్యాంకు నుండి మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యొక్క 5208 పోస్టులు 6200 పైన ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 122 6340 పోస్టులు ఒక్క ఎస్బీఐ బ్యాంక్ నుండి ఈ 4 నెలల్లోనే మరి ఇంత జాబ్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారంటే మరి నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి మీరు పిల్లలకు మోటివేషన్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వీడియో చూసినటువంటి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీకోసమే నేను చేస్తున్నా. ఎందుకంటే మీరు పిన్న వయసులో సెటిల్ అవ్వగలిగినట్లయితే మీ యొక్క జీవితాలు అన్నటువంటి బాగుంటాయని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ ఆ యొక్క బాధ అన్నటువంటిది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క పెయిన్ ఇప్పుడున్నటువంటి జనరేషను మరి వారు రాకుండా ఉండాలని ఆ ఉద్దేశంతోనే నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వయసు మరి 25 సంవత్సరాల లోపల మనం కనుక జాబ్లో సెటిల్ అయితే మన ఫ్యామిలీ రేపు మనకు వచ్చేటువంటి మన యొక్క భాగస్వామి వీళ్ళంతా కూడా సంతృప్తిగా ఉంటారు. ఈ వయసు 25 సంవత్సరాలు దాటిన తర్వాత మనం అప్పుడు కష్టపడదాంలే చేద్దామంటే మన వల్ల కాదు, చేయటానికి కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఈ యొక్క విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే హెవీ కాంపిటీషన్లో మనం ఉన్నాం కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొని నిలబడాలో ఆ యొక్క జాబ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో మనం ఇప్పుడు నుండే మన మైండ్లో క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇక మరి నెక్స్ట్ ఇయర్ అన్నటువంటిది ఎలా ఉండదో తెలియదు. ఇప్పుడు మన చేతిలో అవకాశం ఉంది, జాబ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, మనం క్వాలిఫికేషన్ అయిపోయి ఉన్నాం. మనం ఏం బుక్స్ ప్రిపేర్ కావాలి, ఎప్పుడు నుండి తీసుకోవాలి, ఆ యొక్క బుక్స్ ప్రిపేర్ అయితే మనకు త్వరగా జాబ్ వస్తుందా అన్నటువంటిది మన బ్రెయిన్లోకి రావాలి. ఇదే ఈ నోటిఫికేషనే నాకు చివరి నోటిఫికేషన్ అని మీరు గోల్ పెట్టుకోండి, కంపల్సరీగా సాధిస్తారు. మేము అలా చేయలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తే చూద్దాం అనుకుంటే ఇంకో నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు.
వయసు అన్నటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఆ వయసు పెరిగిపోయిన తర్వాత మనం జాబ్కి అప్లై చేస్తే ఒకవేళ ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే టైంకి వారు వయసు 25 సంవత్సరాలు కానీ లేదంటే మరి 30 సంవత్సరాల లోపల పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం. 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు సడలింపు అంటారు. 5 సంవత్సరాలు సడలింపు అంటే నీకు సబ్జెక్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్ ఏముండదు, దాని మీద గ్రిప్ ఉండదు. మనకు ఆల్రెడీ ఆ యొక్క సబ్జెక్ట్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్కి ఆ సబ్జెక్ట్ గురించి మర్చిపోతూ ఉంటాం. ఈ యొక్క విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనకు అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ వైజ్ డిగ్రీ చేసినటువంటి వారికి చాలా అవకాశం ఉంది. మరి బీటెక్ డిప్లొమా మరి బీఈ చేసినటువంటి వారు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ఎంప్లాయ్గా మిగిలిపోతున్నారు. మరి చాలామంది కూడా ఈ విధంగా మనం చూసుకుంటే కొన్ని వేల మందిలో అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం కూడా మరి ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ తగ్గట్లా ఎక్కడ పోయినప్పుడు కూడా. కాబట్టి మనకి అవకాశం ఉంది. కాబట్టి మన అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం సెటిల్ అవుతాం. మన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క మన మీద ఆధారపడినటువంటి పేరెంట్స్కి మనం ఒక ఆదర్శంగా నిలవగలుగుతాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నేను మీ యొక్క మంచి గురించే నేను చెప్పాలని ఆలోచనతో ఉన్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరు పూర్తిగా ఈ వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ఒకవేళ ఈ వీడియో మరి ఆ యొక్క స్కిప్ చేసేస్తానంటే ఈ వీడియో అసలు చూడొద్దు. ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారి కోసం నేను చేస్తున్నాను. ఈ విషయాలను పెద్దవారు కూడా గమనించి కొద్దిగా వారిని మోటివేషన్ చేసి ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరే విధంగా చూడండి. ఇప్పుడు మనం చూసినట్లయితే కంటెంట్లోనికి మనం ప్రవేశిద్దాం. ఎస్బీఐ వారి నుండి మరి స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి 122 పోస్టులకు ఎస్బీఐ బ్యాంక్ వారి నుండి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క 122 పోస్టులకు మరి ఏ వెబ్సైట్ ద్వారా మనం ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అన్నటువంటిది మనం చూస్తే ఎస్బీఐ బ్యాంక్ వారు ప్రతిపాదించినటువంటి ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ అన్నట్టు చేసుకోవాలి. ఆఫ్లైన్ మోడ్ అన్నటువంటిది లేదండి. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అన్నట్టు చేసుకోవాలన్నమాట. మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి మరి ఎస్బీఐ వారి యొక్క వెబ్సైటు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ మనం చూసినట్లయితే www.sbi.bank.in ఈ సైట్ని మనం సందర్శించాలి. ఒకసారి చెప్తున్నాను, www.sbi.bank.in ఈ సైట్ని మనం లాగిన్ అయ్యి ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేయవలసి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనం ఈ యొక్క పోస్టులు ఎప్పటి నుండి ఇచ్చారు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఆన్లైన్ ప్రక్రియ 11/9/2025 నుండి ప్రారంభమైంది. అనగా సెప్టెంబరు 11, 2025 నుండి ప్రారంభమైంది. నిన్నటి దినాల నుండి ఈ యొక్క జాబ్ నోటిఫికేషను మరి ఎస్బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషను 11వ తారీఖు అనగా నిన్నటి నుండి ఈ యొక్క నోటిఫికేషను ప్రారంభమైంది. కాబట్టి ఈరోజే ఈ వీడియోని చూసినట్టు మీరు ఈ యొక్క సైట్లోకి వెళ్ళి మీరు ఎస్బీఐ మరి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి అర్హులుగా ఉన్నట్లయితే అప్లై చేయండి. అప్లై చేసి ఈ రోజు నుండే మీ యొక్క ఈ ప్రిపరేషన్ ఎగ్జామ్స్కి ప్రారంభించవాలి మీకు తెలియజేస్తున్నాను. మరి పోస్టులకు అప్లై చేయడానికి మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అని మనం చూసినట్లయితే ఈ పోస్టులకు మరి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబరు మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే అక్టోబరు 2వ తారీఖు 2025 వరకు ఉంది. ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి మరి ఎప్పటిదాకా ఉందంటే అక్టోబర్ 2వ తారీఖు వరకు 2025 వరకు ఉంది. ఈ పోస్టులకు మనం చూసినట్లయితే ఏమన్నా ఫీజు ఏమన్నా పే చేయవలసి ఉంటుందా అని చూసినట్లయితే కంపల్సరీగా ఈ పోస్టులకు మరి ఎస్బీఐ వారిది గవర్నమెంట్ది కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి వారు మరి అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు ఏ విధంగా అప్లికేషన్ ఫీజు పే చేయాలి, ఒకవేళ ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్సి ఓబీసీ క్యాండిడేట్స్ వారికి 750 రూపాయలు ఈ యొక్క ఫీజు అన్నటువంటిది కట్టవలసి ఉంటుంది.
ఎవరెవరు? జనరల్, ఈడబ్ల్యూఎస్సి, ఓబీసీ క్యాండిడేట్స్ వీరు మరి అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుందంటే 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు అన్నటువంటిది పే చేయవలసి ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వారు ఈ యొక్క ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఉమెన్ కేటగిరీ వారు ఈ యొక్క ఫీజు అన్నటువంటిది ఏమి కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఈ ఫీజు చెల్లించేటువంటి అభ్యర్థులు జనరల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఈ ఫీజుని ఏ విధంగా చెల్లించాలి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ ఫీజుని ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా మన మొబైల్ ద్వారా ఈ ఫీజుని మనం చెల్లించవచ్చు. లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఈ యొక్క మన అప్లికేషన్ ఫీజుని చెల్లించవచ్చు. ఒకవేళ ఇది కూడా ఏమీ అవకాశం లేనటువంటి వారు, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు అభ్యర్థులు మీ దగ్గరలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్ళి ఈ యొక్క 750 రూపాయల ఆ యొక్క అప్లికేషన్ ఫీజుని మీరు బ్యాంక్ ద్వారా కూడా చెల్లించి తర్వాత ఆన్లైన్ ప్రాసెస్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరి వయసు పరిమితి ఏ విధంగా ఉంటుంది, ఎంత వయసు కలిగి ఉండాలి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే మరి ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి వారు ప్రకటించినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ఏజ్ లిమిట్ అన్నటువంటిది యాజ్ ఆన్ 31/8/2025 సంవత్సరం నాటికి వారు ఈ యొక్క వయసు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఎస్బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని వారు తెలియచేయచ్చు ఉన్నారు. ఆ యొక్క ఏజ్ మనం చూసినట్లయితే ఫర్ మేనేజర్ పోస్టుకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క వయసు మినిమం ఏజ్ 28 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాల వరకు కలిగి ఉండాలని వారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ పోస్టుకు అప్లై చేసేటువంటి వారి యొక్క వయసు ఎంత ఉండాలంటే 25 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు మేనేజర్ పోస్ట్కి. మరి అదేవిధంగా ఫర్ మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ పోస్ట్కి అప్లై చేసేటువంటి వారి యొక్క వయసు ఎంత ఉండాలంటే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఏజ్ విషయంలో ఏజ్ మరి రిలీజేషన్ ఈజ్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ షల్ బి యాజ్ బిలో యాజ్ ఆన్ 31/8/2025 నాటికి ఆ యొక్క వయసులు కలిగి ఉండాలని మరి ఎస్బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్కు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ వయసు కలిగి ఉండాలని బ్యాంకు వారు రిక్రూట్ తెలియజేయడం జరిగింది. మనం చూసినట్లయితే మరి యొక్క పోస్టులకు అప్లై చేసినటువంటి వారి యొక్క వయసులో మరి ఏజ్ రిలీజేషన్లో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల మరి వయస్సు సడలింపు అంటూ ఉంటుంది. మరి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వారికి మరి 3 సంవత్సరాల మరి వయో పరిమితి అన్నట్టు సడలింపు ఉంటుంది. మరి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్ వారికి పీడబ్ల్యూబీడీ యూఆర్/ఈడబ్ల్యూఎస్ వారికి 10 సంవత్సరాలు ఉంటుంది. మరి పీడబ్ల్యూబీడీ ఓబీసీ వారికి మరి 13 సంవత్సరాలు ఉంటుంది. మరి పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాల వయసు అన్నటువంటిది ఉంటుంది, పరిమితి ఉంటుందన్నమాట. ఏజ్ రిలీజేషన్ విషయంలో ఈ యొక్క విషయాలు అన్నటువంటి ఉంటున్నాయి. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, స్టడీ ఏం చేసి ఉండాలి అన్నటువంటిది మనం చూస్తే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు మరి మేనేజర్ వారీగా ప్రొడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి పోస్టులు కానీ ఒక్కొక్క పోస్టుకి ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలని ఎస్బీఐ బ్యాంక్ వారు తెలియజేస్తున్నారు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్క దాని గురించి. మేనేజర్ మరి క్రెడిట్ అనాలిసిస్ ఈ యొక్క పోస్ట్కి మరి క్యాండిడేట్స్ అన్నటువంటి వారు మరి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీ ఎనీ డిసిప్లినరీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఈ యొక్క పోస్ట్కు అప్లై చేయవచ్చు అనమాట. ఫర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. మరి అండ్ ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి వారు పీజీడీబీఏ, పీజీడీబీఎం /ఎంఎంఎస్ ఫైనాన్స్, మరి సిఏ, సిఎఫ్ఏ, ఐసిడబ్ల్యూఏ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మనం చూసినట్లయితే మేనేజర్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి విద్యా అర్హతలు ఏం కలిగి ఉండాలని తెలియజేస్తున్నారంటే మేనేజర్ ప్రోడక్ట్ పోస్టులకి ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు BE బీటెక్ ఇన్ IT కంప్యూటర్స్, మరి ITI కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మరి ఈ యొక్క టెలికమ్యూనికేషన్ ఆర్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ MCA చేసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు మరి మేనేజర్ ప్రొడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే డిప్యూటీ మేనేజర్ మరి ప్రొడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు క్వాలిఫికేషన్స్ ఏమి చేసి ఉండాలని మనం కనుక చూడగలిగినట్లయితే వారు ఈ యొక్క పోస్టుకు డిప్యూటీ మేనేజర్ పోస్టుకు అప్లై చేసేటువంటి వారు BE బీటెక్ ఇన్ IT కంప్యూటర్స్, మరి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మరి ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఆర్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ MCA చేసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అనగా మనం చూసినట్లయితే డిగ్రీ PG చేసినటువంటి అభ్యర్థులు మరి వారు ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ BA BCom మరి BSc కానీ, మరి డిగ్రీకి వచ్చిన తర్వాత మరి బీటెక్ మరి ఈ యొక్క కోర్సులు చేసినటువంటి వారు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. BE బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా MCA చేసినటువంటి వారు మరి ఏ పోస్టుల కంటే మేనేజర్ ప్రొడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్కి డిప్యూటీ మేనేజర్ మరి ఆ పోస్టులకు MCA చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నాం. మరి ఈ యొక్క పోస్టులకు ప్రారంభ వేతనం ఎంత ఉంటుంది, ఈ యొక్క పోస్టులకు శాలరీ ఎంత ఇస్తారు, బేసిక్ పే అన్నటువంటిది మనం చూస్తే ఈ పోస్టులకు అప్లై చేసినటువంటి తర్వాత శాలరీ మరి ఆ యొక్క క్యాడర్ బట్టి ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే శాలరీ ఎంత ఉంటుంది ఏంది అన్నట్టు మనం చూసినట్లయితే మేనేజర్ క్యాడర్ అనలిస్ట్ వారికి ప్రారంభ వేతనం 85,920 రూపాయల నుండి మరి 1,05,280 వరకు వీరికి శాలరీ అన్నటువంటిది మంత్లీ ఉంటుంది. అదేవిధంగా మేనేజర్ మరి ప్రొడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ వారికి మనం చూసినట్లయితే బేసిక్ పే వారికి ఎంత ఉంటుందంటే 85,920 రూపాయల నుండి మరి 1,05,280 వరకు వీరికి మంత్లీ శాలరీ అన్నటువంటిది ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే డిప్యూటీ మేనేజర్ మరి ప్రొడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ వారికి మనం చూసినట్లయితే వీరికి శాలరీ ఎంత ఉంటుందంటే బేసిక్ పే వచ్చిన తర్వాత 64,820 రూపాయల నుండి 93,960 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అన్నటువంటిది ఉంటుందని మెన్షన్ చేయటం జరిగింది. మనం చూసినట్లయితే మరి మేనేజర్ పోస్టులకి, ప్రొడక్ట్ మేనేజర్ పోస్టులకి, డిప్యూటీ మేనేజర్ పోస్టులకి 3 కేటగిరీల పోస్టులు SBI బ్యాంక్ వారి నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. మరి ఈ పోస్టులు ఎన్నున్నాయి అన్నటువంటిది మనం ఒక్కొక్క ఆ యొక్క పోస్టు గురించి మనం కనుక క్లుప్తంగా చూడగలిగినట్లయితే మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ వారికి 63 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మేనేజర్ ప్రొడక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ వారికి 34 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ వారికి 25 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా కలిపి మనం చూసినట్లయితే 122 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు మరి సెలక్షన్ ప్రాసెసర్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు మరి ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్లు పాస్ అయిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఈ యొక్క బ్యాంక్స్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి మరి ఈ యొక్క బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మరి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మరి మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్స్, రీజనింగ్, మరి ఇంగ్లీషు ఈ యొక్క సబ్జెక్టుల మీద గ్రిప్ కనుక కలిగినట్లయితే, కమాండ్ కనుక కలిగినట్లయితే ఈ యొక్క జాబులు మరి వారు సంపాదించుకోవడానికి అవకాశంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మరి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనం చెప్పాం, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులను మరి షార్ట్ లిస్ట్ చేసి అండ్ ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారనమాట.
ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క ఎగ్జామ్లో పాస్ అయినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూకి కాల్ ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకు ఉండొచ్చు ఏంటి అని మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ అన్నటువంటిది 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్క్స్ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బి డిసైడెడ్ బై ది బ్యాంకు, నో కరస్పాండెన్సీ. మనం ఎగ్జామ్లో పాస్ అయినటువంటి మార్కులు మరి ఇంటర్వ్యూలో 100 మార్క్స్ కనెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయితే బ్యాంకు వారు డైరెక్ట్గా ఆ యొక్క పోస్టులకు అర్హత సాధించినటువంటి వారిగా ఉంటారని తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇంటర్వ్యూ పాస్ అయిపోయి ఎగ్జామ్ పాస్ అయిపోయినటువంటి వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా వారిని సెలెక్ట్ చేస్తారనమాట. మెరిట్ లిస్ట్ ఫర్ సెలక్షన్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ డిస్క్రిప్టివ్ ఆర్డర్స్. ఈ యొక్క ఆర్డర్స్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ అన్నటువంటిది తయారు చేస్తారనమాట. ఈ మెరిట్ లిస్ట్ తీసినటువంటి వారికి మరి కాల్ లెటర్స్ అన్నటువంటిది పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ కాల్ లెటర్స్ అన్నటువంటిది మరి వారికి ఏ విధంగా పంపిస్తారంటే మరి ఇంటర్వ్యూ విల్ బి సెండ్ బై ఈమెయిల్ ఆర్ విల్ బి యువర్ యొక్క ఫోన్కి మెసేజ్ వస్తుందన్నమాట. మరి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాం. మరి కాల్ లెటర్స్ వచ్చిందంటే మనం జాబ్లో సెలెక్ట్ అయినట్టు గ్రహించాలి. ఈ యొక్క కాల్ లెటర్ మనకి హార్డ్ కాపీ ఏమీ రాదు. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీతో ఉన్నది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండగలిగినట్లయితే మరి మనం జాబ్ సంపాదించడానికి మీరు అర్హులుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఇంటర్వ్యూ మరి మెరిట్ లిస్టు కాల్ లెటర్ వచ్చిందంటే మీరు జాబ్లో సెటిల్ అయినట్టే. మీకు గనక జాబ్ వచ్చినట్లయితే మీరు బాగుంటారు, మీ తర్వాత మీ మీద ఆధారపడినటువంటి మీ యొక్క తల్లిదండ్రులు బాగుంటారు. వారిని చూసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది, మీ యొక్క లైఫ్ని చూసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను చూస్తున్నటువంటి మీరు వీటిని కొంచెం మనసులో ఉంచుకొని మరి పరిగణించుకొని మీరు ఇప్పుడే ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి నేను ప్రారంభిస్తాను. నేను ఇప్పుడు నుండి కనుక చేస్తే నేను యొక్క జాబ్ నోటిఫికేషన్ కొడతాను. ఇదే నాకు చివరి నోటిఫికేషన్ అనుకోని మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ఎందుకు రాదు? అలా చేయలేదు కాబట్టే ఈనాడు ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బంది అన్నటువంటిది మేము పడుతున్నటువంటిది మీరు పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ మెయిన్ కాన్సెప్ట్తోనే నేను యొక్క సమాచారాన్ని మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కాంపిటేటివ్లో ఇప్పటికప్పుడు హై క్వాలిటీ ఉన్నటువంటి ఆ యొక్క మనం అభ్యర్థులు మాత్రమే తీసుకుంటున్నారు. 100కి 90 అబోవ్ ఉన్నటువంటి వారిని తీసుకుంటున్నారు. మరి మనం చదువుతున్నప్పుడు ఆ యొక్క చదివేటువంటిది మన మెమొరీలో ఉంటుంది. ఆ యొక్క మెమొరీలో ఉన్నటువంటిదాన్ని మనం ఓపెన్ చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మనం జాబ్ కొడటానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోని చూసిన మీరు మరి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యువకులకు ఈ సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరి మర్చిపోకుండా అందరూ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.